పెనుబల్లి మండలం మండలపాడు గ్రామం కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ నామినేషన్ వేసిన భోగి మోహన్ రావు మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని అడుగులు వేస్తానని అలాగే గ్రామంలో ఉన్న నిరుపేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండి వారి అభివృద్ధికి తోడ్పాటుకై శ్రేయస్సుకై మార్గదర్శకంగా ముందుండి చేయూతనిస్తానని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మరియు టీజేఐడీసీ చైర్మన్ మువ్వ విజయ్ బాబు గారి ఆశీస్సులతో మరియు గ్రామ ప్రజల ఆశీర్వాదంతో గెలిచి గ్రామాభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. నేను మీ సునీత. ఈరోజు మనం పెనుబల్లి మండలం మండలపాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఒకే వర్గానికి చెందినటువంటి ఇరు సభ్యులు సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా భోగి మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు మీరు ఒకే వర్గంలో ఉండి మీరు ప్రత్యేకంగా నామినేషన్ వేయడానికి గల కారణాలు ఏంటంటారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినటి నుండి 2 సంవత్సరాల నుండి కూడా ప్రతి ఒక్కరితో సత్సంబాలు ఉన్నాయి. ఏ పని కావాల్సి వచ్చినా ప్రజలకి అందుబాటులో ఉండేవాడిని. ఇంకా కొంతమంది ఆర్థికంగా కొంతమందిని ఆదుకున్నాను. పార్టీతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా ఎవరైతే నా దగ్గరకు వచ్చారో వాళ్ళకి అన్ని పనులు చేసి పెడుతూ ఉన్నాను. ఇప్పటికీ వాళ్ళందరూ మోహన్ రావు సర్పంచ్గా పోటీ చేయాలి, మా అందరి ఆశీస్సులు నీకుంటాయి అని ప్రజలు మద్దతుతో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అయితే మీరు మువ్వ విజయ్ బాబు గారి అభిమాని అనేసి మేము విన్నాము, అది వాస్తవం అంటారా? నేను మువ్వ విజయ్ బాబు గారి అభిమాని, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి అభిమాని. అందరూ కాంగ్రెస్ పార్టీ అభిమానం. ఇప్పుడు దయానంద్ గారు అంటే అభిమానం, రాఘమయ్య గారు అభిమానం. నాకు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు అభిమానం. అయినప్పటికీ మీరు ఇలా సింగిల్గా ఒకే అభిమానులము అని అంటున్నారు, మళ్ళీ ఇలా వ్యక్తి అంటే ఒకే వర్గంలో ఉండి ఇలా నామినేషన్ వేయడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 2 సంవత్సరాల నుండి కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తూ ఉన్నాను. ప్రజల కోరిక మేరకు సర్పంచ్గా అభ్యర్థిగా నిలబడుతున్నాను. ఎందువల్ల అంటే అవతల పక్క వాళ్ళకు కూడా చెప్పాను, మీరు సర్వే చేయించుకోండి, మోహన్ రావు గెలుస్తాడా లేకపోతే అవతల అభ్యర్థి గెలుస్తాడా, సర్వేని బట్టి నాకు సర్పంచ్ టికెట్ ఇవ్వండి. సర్వేలో మోహన్ రావు గెలవడంటే నాకు అవసరం లేదు. నేను మంచి చేశాను అనుకుంటే నన్ను ప్రజలు గెలిపిస్తారు. సర్వే చూడండి అంటే కుదరదు, మేము రమేష్కి ఇస్తామని ఎమ్మెల్యే గారు చెప్పేస్తాను. సరే ఎంపీటీసీ ఇస్తామన్నారు, తీసుకోమన్నారు. నేను నా ప్రజల దగ్గరికి వచ్చాను. వచ్చి మరి నేను ఎంపీటీసీ తీసుకుందాం అనుకుంటున్నాను, ఒక సర్పంచ్ కానీ ఏదో ఒక పదవి తీసుకుందాం అనుకుంటున్నాను, మీరేమంటారు అంటే ఆ మాటకి ప్రజలు ఏమన్నారంటే, నువ్వు తీసుకోదలుచుకుంటే చేయదలుచుకుంటే సర్పంచ్ తీసుకో. ఇప్పుడున్న లీడర్లు కొంతమంది ఉన్నారు, దుష్ట రాజకీయాలు, కొంతమంది సింగరేణిలో ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళు పక్క పార్టీ అని కూడా వాళ్ళని కూడా ఉద్యోగాల నుంచి తొలగించారు. చాలామందిని ఇబ్బందులు పెడుతున్నారు. ఇది ఇలాగే వాళ్ళు కన్నా సర్పంచ్ అయితే మండలపాడు గ్రామం రాక్షస పాలన అవుతుంది. మీరు సర్పంచ్ అవ్వాలి, మేము గెలిపించుకుంటాం అని చాలామంది ప్రజలు ముందుకు వచ్చారు. ఆ ప్రజలందరూ సపోర్ట్తో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను, ప్రజల మద్దతుతో చేస్తున్నాను. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని, ఏ ఒక్క పార్టీ కూడా కాదు, అన్ని రాజకీయ పార్టీ నేతలు కలుపుకొని చేస్తున్నాను. ఓకే, అందరూ మీకు మద్దతు ఇవ్వడం అనేది జరిగిందంటారు? అవును మేడం. ఓకే, మీరు ఈ సర్పంచ్గా గెలిచినప్పుడు మీరు ప్రజలకి ఏం చేయాలని అనుకుంటున్నారు? విషయం, ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళ ఇళ్లలో కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే వాళ్ళ కుటుంబానికి నా సొంత డబ్బులు 5,000 రూపాయలు ప్రకటించాను. నిరుపేద గర్భిణీ స్త్రీలు ఆడబిడ్డగా జన్మిస్తే 3,000 రూపాయలు ఇస్తాను అని చెప్పాను. ఇంకా
ఎస్సీ కాలనీలో శ్మశాన వాటికలో బోర్ రోడ్డు వేయిస్తానని తప్పకుండా చెప్పాను. ఓకే ఇంకా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీలు కూడా చేపిస్తాను. ఓకే ఇంకా అనారోగ్య కారణంగా హాస్పిటల్కి కానీ ఎవరైనా వెళితే వాళ్ళకి ఆర్థికంగా నా స్తోమత ఒకటి వాళ్ళకి సహాయం చేస్తాను. ఓకే ఎస్సీ కాలనీ వాగు పక్కన వ్యవసాయం ట్రాన్స్ఫార్మర్ ఒకటి పెట్టిస్తాను. ఓకే అంటే ఇలాంటి కొన్ని అభివృద్ధి చేయడానికి మీరు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారని మీరు అంటున్నారు. అవును మేడం. ఓకే, మీరు అనుకున్న రీతిగానే సక్సెస్ఫుల్గా మీరు సర్పంచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ గ్రామ ప్రజలకు మీరేమైనా విజ్ఞప్తి ఏదైనా అడగాలని అనుకుంటున్నారా? అడగాలనుకుంటున్నాను మేడం. నేను ఈ రాజకీయంలోకి వచ్చింది మంచి చేయడం కోసం. ఓకే గతంలో వార్డు మెంబర్గా చేశాను, ప్రజలతోనే ఉన్నాను. ఓకే తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మోవా విజయబాబు గారితో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీలో అధికారంలో వచ్చినట్టు నుండి ఈ రోజు వరకు కూడా విశ్రమించడం. ప్రజలు ఏ పని చెబితే ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, ఇంకా ప్రతిదీ కూడా ఏ సర్టిఫికేట్ కావాలన్నా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి నేను చేయిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటున్నాను. నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. ఒక్క అవకాశం నాకు ఇస్తే ప్రజలు నా జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటాను. వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం కల్పించమని నేను కోరుకుంటున్నాను ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్న ఈ యొక్క ఆలోచన చాలా బాగుంది. ఇలాగే మీరు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవాలని, మీరు అనుకున్న రీతిగానే సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను గెలవడం ఖాయం మేడం. మండాలపాడు గ్రామ ప్రజలు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాను. ఇట్లు మీ భోగి మోహన్ రావు, గ్రామ సర్పంచ్ అభ్యర్థి.